ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా బాలరాజు గారిని కోరుతున్నాం. జయపాప అండి. బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंచిన మానవ రూప, महिनि జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव अज्ञानांधतనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్ వర్గము అంతరింపగా, హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జయపాప అండి. బాలరాజు గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభమైనందుకు జై మెహర్ బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా మెహరు మధుబిందువులు అనే పుస్తకంలోని అద్భుత యథార్థ సంఘటనలు మనం తెలుసుకుంటున్నాం. దీనిని శ్రీలత విష్ణురావు గారు రాశారు. ఈ యథార్థ సంఘటనలన్నీ కూడా ప్రేమికుల జీవితాల్లో మెహర్ బాబా ఒక ఆపద్ బాంధవుడిగా, విధేయత శిక్షకుడుగా, వరప్రసాదిగా ఎలా వాళ్ళ జీవితాల్లో ఆ సంఘటనలు జరిగాయో అవి మనం తెలుసుకుంటున్నాం. ఒక ఆపద్ బాంధవుడుగా హృదయాంతరాలలో నుండి పిలిస్తే వాళ్ళని నేను రక్షించకుండా ఉండలేను అని ప్రభు ఇచ్చిన ఆ భరోసాతో వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు బాబా మీదే పూర్తిగా ఆధారపడి, బాబా తప్ప ఎవరు మనల్ని రక్షించేవారు లేరు ఈ ప్రపంచంలో అని వాళ్ళు అనుకున్నప్పుడు తప్పక ఆ సహాయం అందించి వాళ్ళని ఆదుకున్న ఆపద్ బాంధవుడు మెహర్ బాబా. ఇక ప్రేమికుల జీవితాల్లో ప్రభు విధేయతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రేమ కన్నా విధేయతే ముఖ్యమైనది. ప్రేమ ప్రీతముడికి దగ్గర చేరుస్తుంది, కానీ విధేయత ప్రీతముడికే ప్రీతముడైపోతాడు అని చెప్పి బాబా ఇచ్చిన సందేశాన్ని ద్వారా మనం విధేయతకి బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది మనకు అవగతమైంది. ఇక వరప్రసాదిగా బాబా మెహర్ బాబా దీని గురించి మనం చదువుకుంటున్నామండి. నిన్నటి రోజు వరప్రసాది మెహర్ బాబా అని చెప్పి ఇది ఎంత గమ్మత్ అంటే, కోరికలు కోరవద్దు అవసరాలే తీరుస్తానన్న మెహర్ బాబా వినపడట్లేదండి. జై బాబా. హలో, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. వినిపించడం లేదండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా? ఈ నెట్ ఒకసారి ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఇప్పుడు వరప్రసాదిగా
ఓకే. జై బాబా. వరప్రసాదిగా మెహర్ బాబాయే కోరికలు కోరుకోమని చెప్పి, ఆ కోరికలు తీర్చడం అది కొద్ది మంది భాగ్యశాలులకే ఆ భాగ్యం కలిగింది. ఆ భాగ్యశాలుల గురించి తెలుసుకుందామని చెప్పి రాసిన చాప్టర్‌లో మనం నిన్నటి రోజు మణిజ గురించి తెలుసుకున్నాం. అంటే ఎప్పటికీ బాబా నీతో ఉండిపోవాలి అంటే, ఆ కోరికను ఎంత అద్భుతంగా ప్రీతమూర్తి తీర్చాడు అంటే, ఆవిడ శరీర త్యాగం అనంతరం కూడా బాబా పక్కనే ఆవిడ సమాధి ఏర్పాటు చేసుకుంది. అంటే భౌతిక నిర్యాణం అనంతరం కూడా ప్రభువుతోనే ఉండగలిగే భాగ్యాన్ని, అందుకే ఎప్పటిలాగా అనే మాట వాడడం వల్ల మణిజ కూడా అంటారు, భగవంతుని కోరుకునే ముందు కొంచెం లాయర్ బుర్ర ఉపయోగించండి అని. అలా ఆ టైంలో ఆవిడ అనడం వల్ల జీవితాంతం వరకు అనంతరం కూడా బాబా పక్కనే తన స్థానాన్ని సంపాదించుకుంది. అలా మణిజ విషయంలో కోరిక తీరింది. అలా కొన్ని కొన్ని సంఘటనలు మనం తెలుసుకున్నామండి. ఒక నిమిషం. రోడా గురించి. ఆవిడ బాబా మీద నమ్మకం లేకపోవడంతో చిన్నతనంలో ఎప్పుడో అనుకున్న కోరికను ఆమె వివాహ సందర్భంలో బాబా తీరుస్తాడు. వర్షం పడితే భగవంతుని ఆశీస్సులు అనుకున్నప్పుడు ఆ వర్షం పడుతుంది. అప్పుడు ఆవిడ బాబాని నమ్ముతుంది. ఆ తర్వాత బాబాని కలిసినప్పుడు ఒక వివాహ సందర్భంలో వర్షం పడుతుంటే, దీని గురించి మీ మీ ఆశీస్సుల కింద భావించవచ్చా బాబా అని అడిగితే, అది రోడాకే తెలుసు అనడం, రోడా ఆ సంగతి చెప్పడం జరుగుతుంది. అలా ఆ హృదయాంతరాలలో ఆ కోరుకున్నప్పుడు బాబాని భగవంతుడిగా వాళ్ళు భావించినప్పుడు ఆ కోరికలు తీరుతూ ఉండేవి. కొన్ని సంఘటనలు నిన్న మనం తెలుసుకున్నామండి. ఈరోజు కొన్ని సంఘటనలు మళ్ళీ తెలుసుకుందాం. ఈరోజు ఏంటంటే ఒక కుటుంబం ఉంటుందన్నమాట. అహ్మద్ నగర్‌లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ యజమాని ఏంటంటే ఒట్టి తాగుబోతనమాట. కుటుంబ పోషణార్థం కూడా అతను ఇంట్లో గడవడానికి కూడా ఏమి డబ్బులు ఇచ్చేవాడు కాదు. పాపం ఆ కుటుంబ భారం అంతా కూడా ఆ తాగుబోతు భార్యే నడిపిస్తూ ఉండేది. అంటే ఇళ్లలో పనులు చేసుకోవడం, అట్లా డబ్బులు సంపాదిస్తూ కుటుంబం గడవడానికి కూడా కష్టంగా ఉండేది. ఆవిడ పాపం ఇరుగు పొరుగు వారు ఏం చేసేవారంటే కొంచెం జాలి కలిగి ఆవిడకి ఏదో రకంగా ఒక వస్తు రూపానో ఏదో రకంగా సహాయం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏమవుతుందంటే పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ పడుతుంది. ఇలా అహ్మద్ నగర్‌లో మెహర్ బాబా దర్శనమిస్తున్నారు. అందరూ వచ్చి దర్శించుకోండి ప్రభువుని అని. ఇరుగు పొరుగు వారందరూ కలిసి, "నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా! ఆయన దేవుడు. వెళ్లి ఆయన్ని దర్శనం చేసుకో. ఈ కష్టాల నుంచి నీ విముక్తి అడుగు. నీకేదో రకంగా సహాయం అందుతుంది" అంటే ఆవిడంటుంది, "నేనక్కడికి వెళితే నేను రోజు చేసే కూలి పని పోతుంది నాకు. ఆ డబ్బులు ఉంటేనే కదా నేను రోజు గడుపుతున్నది. ఆ కూలీ డబ్బులు పోతే నాకు రోజు గడవడం కష్టం. అక్కడికెళితే నాకేమొస్తుందని" చెప్పి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడదు. కానీ అందరూ చెప్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ, "ఒక్కసారి చూడు. అసలేదైనా నీ కష్టాలైనా కొలిక్కొస్తాయేమో. భగవంతుడు కదా! ఆయన రక్షిస్తాడేమో" అని చెప్పి బలవంతాన పంపిస్తారావిడ. పంపిస్తే ఆవిడకి ఇష్టం లేకపోయినా అందరూ చెప్తున్నారు కదా అని చెప్పి ఏదో బాబాని దర్శించుకోవడం కోసం ఎక్కడైతే బాబా దర్శనాలిస్తున్నారో ఆ స్థలానికెళ్తుంది. తీరా చూస్తే అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్ చూడగానే ఈవిడ నీరు కారిపోతుంది. ఇంత పెద్ద లైన్‌లో నించుంటే మాత్రం నా కష్టం తీరుతుందా? అనవసరంగా వచ్చానేమో అనుకుని, పోన్లే ఎలాగో అలా వచ్చాను కదా అని చెప్పి లైన్‌లో నించుంటుంది. లైన్‌లో నించున్న ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, అసలు బాబా ఏం చేస్తున్నారు, ప్రేమికులు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తుంది. ఆ లైన్‌లో ఒక్కొక్కళ్ళు బాబా దగ్గరికెళ్ళడం, బాబాకి పాదాలకి నమస్కరించడం, బాబా చేత్తో ఏదో ప్రసాదం ఇవ్వడం. ఇదే జరుగుతోంది. అంటే ప్రసాదం ఒక అరటిపండో, స్వీటో ఏదో ఒకటి ప్రసాదం బాబా ఇస్తున్నారు. అది చూసేసరికి, అయ్యో! ఈ కాస్త చర్య నాకే కష్టాన్ని తొలగిస్తుంది. అనవసరంగా వచ్చాను నేను అనుకుంటుంది పాపం. అనుకుని కానీ తీరా ఆవిడ ఆలోచనొస్తుంది. సరిగ్గా బాబా దగ్గరికొస్తుందావిడ. ఆవిడేంటంటే మర్యాదపూర్వకంగా బాబాకి నమస్కరించి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంటే బాబా చూసి ఆవిడ చేతిలో ప్రసాదం పెడతారండి. అంటే ప్రసాదం అంటే అందరికి ఇస్తున్నట్టుగానో ఏ స్వీటో, పండో అనుకుంటుందావిడ. ఆవిడ అలాగే ఆ చేత్తో పట్టేసుకొని బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసి తీరా చూస్తే ఆవిడ చేతులు ఓపెన్ చేసుకొని చూస్తే ఏముంటుంది ఆ ప్రసాదంలో అనుకుంటుందావిడ. అనుకుని విప్పి చూస్తేటండి నోట్ల కట్టలున్నాయట. అంటే అప్పుడు రూ. 1000 ఆ పరిస్థితిలో ఆవిడ చేతిలో ఉన్న డబ్బు ఇక్కడ రూ. 1000 అంటున్నారు. ఈ కాలంతో చూస్తే అది చాలా ఎక్కువ డబ్బుతో పోల్చవచ్చు. ఆ పరిస్థితుల్లో రూ. 1000 ఆమె చేతిలో ఉండడం చాలా ఆశ్చర్యం అనిపించింది ఆవిడకి. అప్పుడు ఆవిడకి నిజంగా భగవంతుడున్నాడు. ఈయనే భగవంతుడు. ఎంత దయామయుడు అని చెప్పి
వేణోళ్ళ పొగిడి బాబాకి మళ్ళీ నమస్కరించుకుని వెళ్ళిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె లైఫ్ ఎలా ఉంది ఇవన్నీ మనకు తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏ స్త్రీ అయితే బాబా దర్శనం చేసుకుందో ఆ స్త్రీ యొక్క కొడుకు బాబా సమాధిని దర్శించడానికి వచ్చాటండి. అతను చెప్పడం వల్ల ఈ స్టోరీ మనకు తెలిసింది. కాకపోతే ప్రీతముడు ఎప్పుడూ కూడా ఏ సహాయం చేసినా కూడా ఆత్మకి అందేది, అది అలా జరిగిపోయేది సీక్రెట్ గా. ఎప్పుడూ కూడా బాబా పబ్లిక్ గా ఏది చేసేవారు కాదు. ఒక సెర్చ్ అయినా సరే జిఎస్ఎన్ మూర్తి గారి విషయంలోనూ రామారావు గారి విషయంలోనూ ఒకటి అలాగే జరుగుతుంది. అంటే ఎవరైనా అంటే నా నా గొప్ప తెలియాలి, నన్ను కీర్తించాలి, ఇలా ఉంటే కనుక వాళ్ళు నిజంగా దైవాంశ సంభూతులు కాదు. మనం గబుక్కుని ఏం చేస్తామంటే కాస్త బాగా మాట్లాడినా, ఎక్కువ మంది జనాలు పోగైనా దైవాంశ సంభూతులు అని మాట్లాడేస్తూ ఉంటాం. కానీ బాబా అదే చెప్తున్నారు. అంటే దైవం అనేవాడు హృదయాంతరాల భాష వింటాడు కనుక, నిజంగా ఆవిడ ఆ పరిస్థితిలో ఉంది కనుక, బాబాకి ఆమె కష్టాలు తెలుసు కనుక డబ్బులు ఎప్పుడు బాబా ముట్టుకోలేదండి. కానీ ఆవిడకి ఆ ప్రసాదమే ఆవిడకి అవసరమైన డబ్బుగా మారిపోయింది. ఆ సంగతే వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు. అంటే ఈ కథ అంతా ఏంటంటే అతను మండలి వారితో చెప్పాట. ఆ రోజు బాబా దర్శనానికి మా అమ్మగారు వచ్చారండి. బాబా దర్శనం కోసం వచ్చారు. తీరా ప్రసాదం చేతిలో పెడితే కొన్ని నోట్ల కట్లు ఉన్నాయి మా అమ్మ చేతిలో. ఆ డబ్బే మేము వ్యాపారం చేసింది మా అమ్మ. ఆ తర్వాత అది పెద్ద చెప్పుల దుకాణం కింద మారి మేము ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాం. మేము ఈ రోజు ఇలా ఉన్నాము అంటే మెహరు ప్రభు కృపే అని చెప్పాట ఆ కుమారుడు. మండలి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారట. ఈ కథ విన్నాక ఇరిచ్ అన్నట్టండి, బాబా ఆ ప్రసాదం పంచేటప్పుడు నేను పక్కనే ఉన్నాను చెప్తున్నాడు ఇరిచి. ఈ కొడుకు ఎప్పుడైతే ఆ సంఘటన చెప్పాడో మండలి వారందరూ ఆనందించారు. కానీ ఇరిచి చెప్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, బాబా ఆ ప్రసాదం పంచేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. బాబా ఎన్నడూ ఎవ్వరికీ డబ్బు పంచలేదని నాకు తెలుసు. బాబా అందరికీ మామూలుగా అందరికీ ఇచ్చే ప్రసాదమే ఆమెకి ఇచ్చి ఉంటారు చెప్తున్నాడు ఇరిచి. కానీ ఆయన అపార కరుణా కటాక్షమే దానిని ఈమెకు అవసరమైన ధనంగా మార్చింది అంటున్నారు బాబా ఇరిచి. అంటే బాబా చేతితో ఎప్పుడు డబ్బులు ముట్టుకోలేదు, ఆ రోజు డబ్బులు పంచలేదు, ప్రసాదమే ఇచ్చారు, నేను చూశాను. కానీ ఈ ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, కరుణా కటాక్షం కలవాడు, భగవంతుడి లక్షణాలన్నీ అవన్నీ కూడా. అందుకే ఏం చేశారైనా ప్రసాదంగా మన కళ్ళకు కనిపించినా అది ఆవిడికి మాత్రం డబ్బు కింద మారింది. అలా బాబా అవసరానికి ఆదుకుంటాడు అని చెప్పి ఇరిచి చెప్తున్నాడు. కాబట్టి ఈ పురాణ పురుషుడు వరం ఇవ్వదలిస్తే దానికి హద్దులేమిటి అని రాశారు ఎండింగ్ లో. అంటే ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి, అదే బాబా అంటాడు, నా కృప కలిగితే రాతికి కూడా నేను భగవత్ సాక్షాత్కారం ఇవ్వగలను అని. అంత హైయెస్ట్ ఆఫ్ ది హై ఆయన. కాబట్టి మనకి అవసరానికి తగ్గట్టుగా ఏమీ అడగకపోయినా కూడా అవసరాలు తీరుస్తాడు ఆయన. ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు ఇది లేదు బాబా, నాకు అది లేదు బాబా నువ్వు అడుగుతావు అంటే నీ ప్రార్థనకి అర్థం ఏమిటి అంటారు బాబా. అంటే నువ్వు నన్ను హైయెస్ట్ ఆఫ్ ది హైగా, అన్నీ తెలిసిన వాడిగా నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తున్నావా? మరి నిజంగా నేను అన్నీ తెలిసిన వాడైతే నాకు నువ్వెందుకు వచ్చి చెప్పుకుంటావని బాబా అనేవారు. కాబట్టి ఆవిడ పాప అంత బాధలో ఉన్నా కూడా బాబాకి ఏం చెప్పలేదు. ఆవిడ హృదయంలో ఉన్న ఆ కలతని, ఆ కష్టాన్ని ప్రభువు కరుణా కటాక్షంతో అలా తీర్చాడు. అలా పైకొచ్చారు వాళ్ళు వృద్ధిలోకి. ఆ కొడుకు వచ్చి బాబా దర్శనం చేసుకుని ఆ చెప్పుల దుకాణం పెట్టడం, వృద్ధిలోకి రావడం, ఇవంతా కూడా ఆయన కరుణా కటాక్షం వల్లే జరిగిందని ఇది చెప్తున్నాడు. మరి నెక్స్ట్ సంఘటనలోకి వెళ్దామండి. ఈ యథార్థ సంఘటనలో ఇది ఒక యథార్థ సంఘటన. తర్వాత సంఘటన ఏంటంటే అమియా కుమార్ హజరా. ఈయన గురించి మనం విన్నాం. వాళ్ళ బాబుకి ఏదో ఆపరేషన్ అవసరమైతే బాబా ఏకాంతవాసంలో ఉంటే నాతో ఎవ్వరూ కరస్పాండెంట్ చేయకూడదు అంటే, అయ్యో బాబాకి ఈ విషయం తెలిస్తే బాగుండని మనసులో మదన పడతాడండి ఆయన. అప్పుడు సర్వాంతర్యామి హృదయ నివాసి అంటారు కదా బాబా. బాబాకి తెలిసిపోతుంది. అంత కఠోర ఏకాంతవాసంలో ఉన్నా కూడా అమియా కుమారికి టెలిగ్రామ్ ఇప్పిస్తారు, నీ కుటుంబ క్షేమం తెలియజేయని. ఎలా తెలిసిందండి అంటే ఆయనకి తెలుసు, ప్రతి ప్రేమికుడి యొక్క ఆత్మ ప్రయాణమైనా ఏదైనా అవసరమైనా అన్నీ ఆయనకి తెలుసు, తెరిచి ఉంచిన పుస్తకం అన్నట్టుగా. అమియా కష్టంలో ఉన్నాడని తెలిసి బాబా టెలిగ్రామ్ ఇవ్వడం, అప్పుడు ఆ టెలిగ్రామ్కి రిప్లై ఇవ్వచ్చు కదా, అది అవిధేయత కాదు, విధేయత చూపడమే. అందుకని వెంటనే బాబాకి తన పరిస్థితి తెలియజేయడం, ఆపరేషన్ చేయడానికి వీలు లేని హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం, పిల్లాడు మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడం, ఇవన్నీ జరుగుతాయి. మనం చదువుకున్నాం ఆపద్బాంధవుడు మెహర్ బాబా అని.
అలాంటి అమియా కుమార్ విషయంలో జరిగిన ఒక అద్భుత సంఘటన మనం తెలుసుకుందామండి. అతను ఏంటంటే జబల్పూర్లో ఉంటాడు. ప్రదేశ్లో ఒక కొత్తగా తెరిచిన కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంటుందన్నమాట. దానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. వెళ్తే ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ప్రశ్నలు చాలా చికాకుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ గురించి కదా అడగాలి, వేరే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఒక ఫిలాసఫీ లెక్చరర్ అడగవలసిన క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లెక్చరర్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారట. బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ వీళ్ళేంటండి ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారు బాబు, అసలు వీళ్ళు అసలు ఇంటర్వ్యూ ఇంగ్లీష్ వచ్చా వీళ్ళకి, అయితే ఆ సబ్జెక్ట్ గురించి ఎందుకు అడగట్లే అని చెప్పి ప్రతి వాళ్ళు అమియా కుమార్ దగ్గర బయట మాట్లాడుకుంటున్నారట. అమియా కుమార్కి అయితే భయం వేసింట, ఇదేంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు, పోన్లే ఎలాగో నేను వచ్చేసాను ఇంటర్వ్యూకి, అంటే ఒక యుద్ధానికి ఎలా సైనికుడు రెడీ అయిపోతాడో అలా రెడీ అయిపోయి ఇంకా నన్ను రక్షించేది బాబాయే అని చెప్పి బాబాకి ప్రార్థన చేసుకున్నట్టండి. బాబా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ చాలా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు, చాలా గంభీరంగా ఉంది వాతావరణం అంతా ఆ ఇంటర్వ్యూ గదిలో. ఇతని చూడగానే అన్నట్ట వాళ్ళు ఏమీ మాట్లాడలే, నీకు నవీన ఇంగ్లీషు పద్యాల గురించి నీకేమైనా తెలుసా? అప్పటి వరకు ఇంగ్లీషు గురించి మాట్లాడకుండా వేరే సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నారని ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తులు చెప్తే, కానీ అమియా కుమార్ని చూడగానే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఏమడుగుతున్నారు, నీకు నవీన ఇంగ్లీషు పద్యాల గురించి తెలుసా? ఇంగ్లీష్ అంటే మహా ఇష్టం, ఆ పోస్ట్ అంటే ఇష్టం, ఆ ఉద్యోగం చేయాలంటే ఇష్టం. ఇలా అడిగేసరికి నవీన అంటే కొత్తగా కొత్తగా ఏమైనా ఇంగ్లీష్ పద్యాలు వచ్చా అంటే వెంటనే అమియా కుమార్కి ఎవరు గుర్తొచ్చారంటే మెహర్ బాబా మీద రాసిన ఇంగ్లీషు కవితలు గుర్తుకొచ్చాయటండి. ఆ టైంకి అతనికి ఇంగ్లాండ్ దేశం కాక వేరే దేశాలు అంటే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, మీరు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ పద్యాలు కానీ రాకపోతే ఒక ఇంగ్లాండ్ దేశానికి కానీ సంబంధించిన ఏమైనా ఇంగ్లీష్ కవితలు ఉంటే చెప్పండి అంటే వెంటనే అనాలోచితంగా మెహర్ బాబా గురించి, ఆస్ట్రేలియా కవులు, అమెరికన్ కవులు రాసిన పద్యాల గురించి ఉత్సాహంగా, ఎందుకంటే బాబా మీద ప్రేమ, ఇష్టం, దాని మీద తరవుగా ఉన్నాడు బాబా సబ్జెక్ట్ మీద, ఆ కవితలన్నీ చెప్పాట. ఇవన్నీ చూసే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యం వేసింది, ఇది ఎప్పుడు వినలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారటండి. అలా ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోవడం, జాబ్ వచ్చడం కూడా జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ లెటర్ ఇవ్వాలన్నమాట, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానని చెప్తారు, చాలా సంతోషంగా ఆ లెటర్ అందుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు హాల్లో. ఇందులో అతని పక్కనే ఒక ముసలాయన కూర్చుని ఉంటాడు. అతను ప్రొఫెసరు, చాలా పెద్దతను, ఎక్స్పీరియన్స్ ఉన్న అతను అనమాట. అతను చాలా నిరుత్సాహంగా ఉంటాడు. అడుగుతాడు అమ్మయ్య కుమారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారంటే, నేను ఎంతో నాలెడ్జ్ ఉంది నాకు, కానీ ఎందుకో వీళ్ళు ఇంటర్వ్యూలో అవేవో క్వశ్చన్స్ అడగడం వల్ల నేను అర్హత లేకుండా అయిపోయింది అని చెప్పి తనకున్న క్వాలిఫికేషన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద ఇవన్నీ చెప్తాట. చెప్పేసరికి అమియా కుమార్కి చాలా బాధ వచ్చేస్తుంది. నాకున్న నాలెడ్జ్ కన్నా ఈయనకి చాలా పెద్ద నాలెడ్జ్ ఉంది, అసలు నేను ఈ ఉద్యోగానికి అర్హుడినే కాదు, ఈయన ఎంత అర్హుడు అంటే ఒకళ్ళ బాధని నేను సంతోషంగా ఎలా మార్చుకోగలను, అందుకని నా సంతోషాన్ని అతని సంతోషంగా చేసేద్దామని ఆ ఉద్యోగం లెటర్ తీసుకున్నా కూడా, ఇంటర్వ్యూ లెటర్ తీసుకున్నా కూడా ఆ ముసలాయనతో చెప్తటండి అమియా కుమార్, నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవటం లేదు అని. అంటే అతను ఆశ్చర్యపోగానే అతను ఇంకా ఏమీ సమాధానం ఇవ్వకుండా నేను జాయిన్ అవ్వటం లేదు అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అంటే ఇతరుల సంతోషమే తన సంతోషంగా భావించమని బాబా చెప్తారు చూడండి. అలాగా అతను వెంటనే, అంటే జాబ్ లేని పరిస్థితిలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, అయినా కూడా ఆ జాబ్ వదిలేశాడు. ఎందుకు? తనకి అర్హత లేదు, పైగా అతను బాధపడుతున్నాడు ఆ పెద్దాయన. అతని సంతోషం కోసం తనకి అర్హత ఉన్నా కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు, జాబ్ లో సెలెక్ట్ అయిపోయాని ముందు చెప్పేశాడు కనుక తల్లిదండ్రులకి ఏం చెప్పాలో అర్థం కాదు. తండ్రి తల్లి అందరూ అడుగుతారు, జాబ్ వచ్చేసింది కదా, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అంటే దాటేస్తాడు. ఒక వారం రోజుల తర్వాత జాయిన్ అవ్వాలని చెప్తాడు. కానీ ఇంటికి వచ్చేసాక కూడా ఈ జాబ్లో జాయిన్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో జాబ్లో జాయిన్ అవ్వాలి వారం రోజుల్లోగా. అలా జాబ్లో జాయిన్ అవ్వకపోతే తల్లి తండ్రి బంధువులు స్నేహితులు అందరూ తిడతారు, వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటావా అని అందరూ కూడా చాలా దెబ్బలాడతారు. ఈ పరిస్థితి నుంచి ఈ ఒక్క బాబాయే నన్ను రక్షిస్తాడు అంటే ప్రతిదానికి బాబా మీద ఆధారపడిపోయాడు అనమాట. అందుకే బాబా ముద్దు బిడ్డ అనేవారు. అప్పుడు బాబాని స్మరించుకున్నట్టండి, బాబా నేను ఇలా మా తల్లిదండ్రులకి ప్రామిస్ చేశాను, వారం రోజుల్లో వెళ్ళి జాయిన్ అవుతానని, ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించి
ఆ టైంకి నాకు ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చెయ్యి, మా తల్లిదండ్రులు కోప్పడకుండా చెయ్యి, నేను అబద్ధవాడినందుకు క్షమించు బాబా అని చెప్పి బాబాని ప్రేయర్ చేసి పడుకున్నట. మొన్నటి పొద్దున అతను లేచేసరికి గబగబా ఒక అతను వచ్చి, మీ నాన్నగారు అదేదో ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నారు, క్లినిక్ దగ్గర. అంటే అమియా కుమార్ వాళ్ళ నాన్నగారు డాక్టర్ అనమాట. ఆయన క్లినిక్ వెళ్ళిపోయాడు. ఈయన లేచేసరికి ఇంకో అతను లోపలికి వచ్చి, మీ ఫాదర్ ఇలా క్లినిక్ దగ్గర ఉన్నారు, అక్కడ ఎవరో వ్యక్తి వచ్చాట, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. అమియా కుమార్కి ఏం అర్థం కాలే. ఎవరో వచ్చి ఉంటారు, నాన్న పలకరిస్తారేమో, నన్ను పరిచయం చేస్తారేమో అనుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి అమియా కుమార్ వాళ్ళ నాన్నగారేమో అమియాని చూపిస్తూ ఆ వచ్చిన అతనితో చెప్తారన్నమాట, మా అబ్బాయి ఇంగ్లీష్లో ఇలాగా స్పెషలైజేషన్ చేశాడు అని చెప్తాడు. అమియాతో ఏమని చెప్తాడంటే, ఈయన మన ప్రాంతంలో కొత్తగా పెట్టిన కాలేజీ ప్రిన్సిపాల్ గారు, అంటే వాళ్ళ ఊళ్ళోనే చూడండి, బాబా తలుచుకుంటే ఎలా చేస్తాడని. వీళ్ళ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, నిన్ను అడగడం కోసం వచ్చారు, నేను ఓకే చేసేసాను, కాబట్టి నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో అని చెప్తాడు తండ్రి. అమియా కుమారికి ఆశ్చర్యం వేసేస్తుంది. తను వారం రోజుల వరకు టైం ఉంది. ఇంతలోనే రాత్రి అడిగేసరికి పొద్దున్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన మెహరు ప్రభు అంటే అమితమైన ఇష్టం ఏర్పడిపోయింట. ఇంత హృదయంలో పిలిచిన వెంటనే పలికి సహాయం చేస్తాడా బాబా, ఎంత దయామయుడు అని చెప్పి వెంటనే బాబాకి థ్యాంక్స్ చెప్పుకుని ఆ రోజుకి ఆ రోజే ఆ ప్రిన్సిపాల్తో వెళ్ళి ఆ పక్కనేట ఒక అరగంట ప్రయాణమేమో, ఆ ఊరి పక్కనే ఉన్న ఊళ్ళో ఇంగ్లీష్ లెక్చరర్ కింద జాయిన్ అయిపోతాడు. అలా ఒక వరప్రసాది అయి మెహర్ బాబా కృపకు పాత్రుడయ్యాడు అమియా కుమార్. అంటే హృదయాంతరాలలో అందులో స్వార్థం లేదు. ఆ ఉద్యోగం వదిలేయడంలో అతనికి ఏ స్వార్థము లేదు. కేవలం ఆయనకి అర్హుడు, నాకు అర్హత లేదు, ఆయన బాధపడుతున్నాడు, నేను ఎలా సంతోషంగా ఉండగలను, ఈ కాన్సెప్ట్ మీదే అతను ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. కానీ తీరా తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడు, వారం రోజుల్లో జాయిన్ అవుతానన్నాడు. రాత్రి బాబాకి ప్రార్థన చేసుకున్నాడు, పొద్దున్నే ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఇలా ఆపద్బాంధవుడైన మెహర్ బాబా ఏంటండి, ఒక వరాన్ని ప్రసాదంగా ఇచ్చి వాళ్ళకి అనువుగా ఆ కోరికను తీర్చేలా చేస్తాడనమాట. కాబట్టి అంత మెహర్ బాబా కృపకి ఈ అమియా కుమార్ గురించి ఎస్ఎస్ లక్ష్మి గారు పుస్తకం కూడా రాశారండి. మనం చదువుకున్నామేమో కూడా. చాలా అద్భుతమైన పుస్తకం. అంటే ప్రభు ప్రతి క్షణం ప్రతి సెకను ముద్దు బిడ్డ అన్నారు కదా, ఒక తల్లి బిడ్డని ఎలా కాస్తుందో అలా అమియా కుమార్ ప్రతి సెకను బాబా బాబా ఇది చెయ్యి, బాబా అది చేయని అస్తమాటికి పరీక్షలు పెట్టేవాడు. అలా బిడ్డలాగే తల్లి బిడ్డని ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా బాబా అతన్ని చూసుకున్నారు. అద్భుతమైన పుస్తకం అండి అమియా కుమార్ అని చెప్పి పుస్తకం. అలా అమియా కుమారు వరప్రసాది అయ్యి బాబా కృపకు పాత్రుడయ్యాడు. నెక్స్ట్ సంఘటనలోకి వెళ్దామండి. ఈరోజు మనం అవుటర్ అయిన ఒక ఆవిడ కష్టాలు తీర్చారు బాబా. అండ్ అమియా కుమార్ విషయంలో అంటే బాబా ఎప్పుడైతే ఇతరుల సంతోషాన్ని నీవు కోరతావో అన్నారో అలా అతని సంతోషాన్ని కోరడం వల్లే బాబా సహాయం ఇతనికి అందింది. ఇక రెండో సంఘటన ఏంటంటే, రవీంద్రనాథ్ భట్టాచార్య అనే ఆయన ఓసారి బాబా సహవాస కార్యక్రమానికి వస్తాడండి. ఇది చాలా సింపుల్ గా చెప్పేసుకుందాం. అతనికి ఏంటంటే ముక్కు పొడక పీల్చడం అలవాట. ముక్కు పొడవ అంటారు కదా, అది పూర్వం పీల్చేవారు, అది అలవాటు. ఈ సహవాసకు వస్తున్నప్పుడు అది తెచ్చుకోవడం మర్చిపోతాడు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఈ సహవాసులో ఈ ఆపద్బాంధవుడు దాంట్లోనే ఇందులోనో చదివాం మనం. ఒక అతను బాగా డబ్బున్నవాడు, ప్రతి అవసరం బంట్రోతుల మీద ఆధారపడిపోతాడు. ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళాలన్న టవల్ కూడా మోయకుండా అంత భోగభాగ్యాలతో ఉండే అతను బాబా సహవాసకు వస్తే అతన్ని బాబా ఏజెంట్ ద్వారా అతనికి అన్ని భోగభాగ్యాలు జరిగేలా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా సహవాసులో ఈ ముక్కుబుడు పేర్చడం అలవాటున్న వ్యక్తి ఆ డబ్బా తెచ్చుకోవడం మర్చిపోతాడు. మర్చిపోయి చాలా అంటే అది అలవాటు అయిపోయింది కదా, ఆ టైంకి అది పడకపోతే వాళ్ళకి చాలా తలనొప్పి, చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. స్నేహితుడు చెప్పుకుంటాడు, నాకు ఇలా ఇబ్బంది ఉంది, ఎలాగైనా ఆ పొడును దొరికేలా చూడు అని. పాపం ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే ఎంత వెతికినా ఎక్కడ దొరకదు ఆ డబ్బా. ఆఖరికి బాబాకి దండం పెట్టుకుంటాడు, నా స్నేహితుడు ఇలా బాధపడుతున్నాడు బాబా, అతన్ని ఎలాగైనా ఈ సమస్య నుంచి విముక్తి కలిగించు అంటే. అది ఇప్పుడు కాఫీ తాగని వాళ్ళకి కాఫీ తాగకపోతే ఎలా వచ్చేస్తుందంటే డిస్టర్బెన్స్, తలనొప్పులు కొంతమందికి ఉంటుంది. అలా ఈ ముక్కుబుడం పీల్చకపోతే అతను చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అనమాట. అనుకోకుండాను వీళ్ళ రూమ్ లోని ఒక ఆయన ఉంటాడు, ఒక పెద్ద అతను ముక్కుబుడం పీలుస్తూ ఉంటాడు. ఈ స్నేహితుడు చూస్తాడు అది, అమ్మ బాబాయ్, బాబా ఇలా అనుకోగానే ఎలా ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు అతనని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి జై బాబా చెప్పి
ఆ ప్రాబ్లం చెప్తాడు. ఇలా నా ఫ్రెండ్‌కి ఇలాగ ఇది అది తీసుకోకపోతే అతను నిద్ర పట్టదు. ఈ సహవాస్‌కి వచ్చాం మేము. కానీ అహ్మద్‌నగర్ అంతా తిరిగేసాం. మాకెక్కడా దొరకలేదు. దయచేసి కొంచెం ఇస్తారా అంటే, కొంచెమేం కర్మ డబ్బా తీసుకోండి అని చెప్పి డబ్బా అంతా ఇచ్చేస్తాటండి. అంటే అసలు ఎవరో పరిచయం లేదు. సహవాసంలో కలిసాడంతే. ఇలా అడిగిన వెంటనే అతను అలా ఇచ్చేసరికి ఇదంతా బాబా కృపే. అంటే ప్రేమికులు ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచన ఆయనకెప్పుడూ ఉంటుందండి. ప్రేమికులకే వర్షం కురిపించేవాడు ప్రేమ వర్షం. మండలి వాళ్ళు ఒకసారి కంప్లెయింట్ కూడా చేస్తారు. ఈ శారీరక బాధలన్నీ మాకు నువ్వు హ్యాపీగా సంతోషంగా దర్శనాలు వాళ్ళకా బాబా అంటే, వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు నా సేవ కోసం వచ్చారు అని బాబా చెప్తారు. అలాగా ఈ ప్రేమ వాతావరణంలో ఈ సహవాసంలో బాబా ఎన్నో అద్భుతాలు చేశారు. మనం లెజెండ్ హ్యుమానిటీలో చదువుతాం, విందాం కూడా. అలాగే ఈ సహవాసంలో ఆ చిన్న కోరిక, కానీ అతను ఇబ్బంది పడకూడదు అని వెంటనే అలా రక్షించాడు బాబా. అడిగినంతనే వరాలిచ్చే వరప్రసాది మెహర్ బాబా అని చెప్పి వేణోళ్ళ పొగిడేట అతను. అంటే అందు నుంచి రిలీఫ్ అయిపోయాడు. అది ఏమిటంటే ఆ బాధపడి వెంటనే ఆ కాఫీ తాగామో, టీ తాగామో చేసామనుకోండి, ఆ రిలీఫ్ మహా రిలీఫ్‌గా ఉంటుంది. అది పడే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే అతను వెంటనే ఆ ముక్కుడు పీల్చుకున్న వెంటనే మళ్ళీ మామూలుగా అవ్వడం, హ్యాపీ అవ్వడం, స్నేహితుడితో కలిసి బాబాకి థాంక్స్ చెప్పడం జరిగింది. చిన్న విషయమే. కానీ అవసరం చూడండి, ఆ ఇబ్బంది చాలా పెద్దదిగా అనిపిస్తుంది ఆ టైంలో. అలా రక్షించారు బాబా అని చెప్పి ఈ ఈ సేదార్థ సంఘటన రాశారు. ఇంకా ఈ పుస్తకంలో 2 సంఘటనలు. ఈ చాప్టర్‌లో 2 సంఘటనలున్నాయి. అవి చెప్పేసుకొని తర్వాత సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. ఇంకో సంఘటన ఏంటంటే ఆహ్, మదన్ ప్రసాద్ సింహ అనే అతను పూనా వెళ్లి బాబాని దర్శించుకోవాలనుకుంటాడు. ఇతనేంటి బాబా ప్రేమికుడైన మరో స్నేహితుని వద్దకెళ్ళి, నాకు పూనా వెళ్లి బాబాని దర్శించుకోవాలని ఉంది అంటాడు. అతనంటాడు, బాబాని దర్శించాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. నీకేమీ ఈ విషయంలో ఆందోళన పడకు. బాబా భగవంతుడు కనుక, ఆయన్ని చూడాలని నువ్వు అనుకుంటున్నావు కనుక, వెళ్ళు, ఉత్తరం రాయి ముందు కానీ పర్మిషన్ అడుగు అంటాడు. అంటే నేను అంతవరకు వేచి ఉండలేను. ఈ రోజే రైల్లో వెళ్ళిపోతా. నేను బాబాని చూడాలి. ఇదే తపనుంటుంది అతనికి. స్నేహితుడు చెప్తాడు, పర్మిషన్ లేకుండా బాబా దర్శనం అవ్వదు. మనం పర్మిషన్ లేకుండా బాబా దర్శనం చేసుకున్న అతని సంగతి కూడా నిన్న విన్నాం మనం. అంటే బాబా ఆ హృదయంలో ఆ తపన, బాధ బాబాకు తెలుసండి. బాబా ప్రేమే నన్ను రప్పించిందని చెప్పి తన కోరికలన్నీ చిట్టా వదులుతాడతను. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ బాబాని దర్శించాలనే తపన ఉంది ఇతనికి. ఉత్తరం రాయమన్నా కూడా నేను ఉత్తరం రాయను, ఏం రాయను. నేను ట్రైన్‌కెళ్ళిపోతాను. నా తపనే బాబా దర్శనం చేసేలా చేస్తుందని చెప్పి ఆ రోజుకి ఆ రోజే బయలుదేరి వెళ్ళిపోతాడతను. వెళ్ళిపోతూ మనసులో కోరుకుంటాడండి. అంటే ఒక కొత్త విధంగా బాబాని దర్శించాలి అనుకుంటాడట. ఎలాగా? బాబా బాబాతో ఎప్పుడూ కూడా ఈ రిచ్చో, మండలి వాళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటారండి. బాబా ఎప్పుడు ఒక్కరు ఉండరు. ఒక్కరు బాబాని ఎప్పుడూ వదలలే. అతనేమని కోరుకుంటాడంటే, నేను బాబాని దర్శిస్తున్నప్పుడు ఆయన పక్కన ఎవ్వరూ లేకుండా నేను ఆయన్ని చూడాలని ఉంది అనుకుంటాడట మనసులో. అది నిజంగా అది అద్భుతమైన కోరికే. ఎంత ప్రేమ ఉంటే అలాంటి కోరికలు కలుగుతాయి. ఒంటరిగా ఆయనెన్నడూ ఎవ్వరూ చూడనప్పుడు నేనొక్కడినే బాబాని చూడాలని ఉంది అని అనుకుంటాడట. ఈ విషయం ఫ్రెండ్‌తో కూడా చెప్తాడు. చెప్తే బాబా ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండరు. అలా నీకు అలాంటి దర్శనం అవ్వదు. ఇలాంటివన్నీ నువ్వు ఊహించుకోవద్దని ఫ్రెండ్ హెచ్చరిక చేస్తాడు. ఆయన మనసులో మాత్రం ఉంటుంది. ఎలాగైనా బాబాని చూడాలి, ఒంటరిగా చూడాలి. ఇదే కోరిక మదన్ మదిలో కదులుతుంది. సరే బాబా గురుప్రసాద్‌లో పూనాలో గురుప్రసాద్ బంగ్లాలో ఉన్నారని తెలిసి వెళ్తాడు. తీరా వెళ్ళేసరికి ఏమవుతుందంటే గురుప్రసాద్ బంగ్లాకి వెళ్ళేటప్పటికి బయట చాలా మంది ప్రేమికులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మదన్ ఏం చేస్తాడంటే అప్పుడు గురుప్రసాద్ చాలా అద్భుతమైన భవనం అండి అది. అది ఈ రోజు చాలా తగ్గించేసి ఆ ప్లేస్ ఒక్కటే ఉంచారు. మదన్ ఏం చేస్తాడంటే మెట్లెక్కి తిన్నగా బాబా దర్శనమిచ్చే గదిరికెళ్ళిపోతాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళేసప్పటికి బాబా నవ్వుతూ ఒక్కరే గదిలో కుర్చీలో కూర్చుని ఉండడం కనిపిస్తుంటండి. అంటే ఇదంతా అతని తపన. అందుకే ఆయన తెలుసుకొని ఇతను గది దగ్గరికి వెళ్ళేసరికి బాబా ఒక్కరే ఉన్నట్టు కుర్చీలో. ఈ ప్రేమికుని కోరిక ఈడేర్చడానికే అన్నట్లు బాబా ఇరిచిన అప్పుడే ఏదో పని మీద పక్క గదిలోకి పంపారట. ఎప్పుడైతే ఇతను గదిలోకి ఎంటర్ అయ్యాడో, ఆ గదిలోకి ఎంటర్ అయ్యే ముందే ఇరిచిన పక్క గదిలో పంపించారు బాబా. అంటే ఆ ఆత్మకి అలా కోరిక కోరడం వల్ల బాబాకి తెలుస్తుంది కనుక వెంటనే ఇరిచి పక్కకెళ్ళడం, బాబా సింగిల్‌గా కుర్చీలో కూర్చుని ఇతని కోసమే వెల్కమ్ చెప్పినట్టుగా
చిరునవ్వు చిందిస్తూ రమ్మన్నట్టుగా అనిపించింట మాదనికండి. ఎంత అద్భుతంగా రాశారు ఇక్కడ. ప్రీతమ తండ్రి మెహర్ బాబా తన బిడ్డల మనోవాంఛితాలను ఎరిగి వాటిని తీర్చి వారిని తృప్తిపరిచి ఆనంద ఆనందింప చేస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదు అని రాస్తున్నారు. అది చిన్న కోరికే మనకు అనిపిస్తుంది. ఏముందండి బాబా సింగిల్ గా దర్శనానికి ఏముంది, ఏదో టైంలో చేసేసుకోవచ్చు దర్శనం. అయితే బాబా దర్శనం చేయముందు మనం చూస్తే మనం సింగిల్ గా బాబాను చూసినట్టు ఇలా మనం రకరకాల ఆలోచనలు వెళ్తాయి. కానీ అతని ఆలోచన ఒక్కటే, బాబాని దర్శించుకోవాలి, అది కూడా బాబా ఒక్కరే ఉండాలి. ఇది ఆలోచన, ఆ తపనే. ఎంత తపన ఉంటే అంత తపన భగవంతుడికి దరి చేరుస్తుంది అని బాబా కూడా 12 మార్గాల్లో కూడా చెప్తారు. భగవంతుడి దరి చేరే 12 మార్గాల్లో ఆ తపనే ఇరిచి కూడా అంటారు. బాబాకి ఎక్కువ ఉంటుంటండి ప్రేమికులను దగ్గర తీసుకోవాలని, వీడు నన్ను నాలో కలుపుకోవాలి, వీడు నాలో కలుపుకోవాలని ఆయనకే ఎక్కువ తపన ఉంటుంట. మనకు అసలు ఏమీ ఉండదు అంటారు ఇరిచి. అలాంటి తపన కావాలి అంటారు బాబా. ఇతని బయలుదేరిన దగ్గర నుంచి బాబా దర్శనం అయ్యే వరకు కూడా బాబాని చూడాలి, అది కూడా బాబాని ఒంటరిగా చూడాలి. ఈ ఒక్క కోరికతో వెళ్ళడంతో ఆ కోరికను తీర్చి, అంటే ఆ ప్రేమికుల్ని బిడ్డల్లా కాచేవాడు తండ్రి అంటారు చూడండి. అలా తన బిడ్డల మనోవాంఛితాలను తెలుసుకుని వాటిని తీర్చి వారిని తృప్తిపరిచి ఆనందింప చేస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అని రాశారు. అలా అద్భుత వరప్రసాదిగా మెహర్ బాబా వారి జీవితాల్లో వరాలను ఇస్తారు. ఇంకా ఆఖరిగా హమీర్పూర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన తెలుసుకుని మనం సంకీర్తనలోకి వెళ్దాం. ఇదేంటంటే మెహర్ బాబా హమీర్పూర్ జిల్లాలో ఉంటున్నారండి. హమీర్పూర్ అంటే దర్శనానికి సహవాసులకు దేనికో వెళ్ళారు. అక్కడ ఇచ్చోర గ్రామంలో ఒక టీకర్ అనే గ్రామం ఉందిట. బాబా అక్కడ బస్సు దిగి దగ్గరలో ఒక సిమెంట్ దిమ్మి మీద కూర్చున్నారట. అంతలో అందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారట. ఒక హరిజన యువతి ఏం చేస్తుందంటే 8 నెలల పిల్లాన్ని తీసుకొచ్చి బాబా కాళ్ళ పెట్టి, బాబా నా ఈ బిడ్డ పుట్టు గుడ్డి, వాడికి దృష్టిని ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. బాబా ఇప్పుడు కూడా మహిమలు చేయనని చెప్పారు కదా. కానీ ఆవిడ అమాయకురాలు హరిజన యువతి. 8 నెలల పిల్లాటండి, వాడు కళ్ళు కనిపించవు, పుట్టుకతోనే గుడ్డివాడు వాడు. కాబట్టి వాడికి ఎలాగైనా దృష్టిని ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. బాబా ఒకసారి ఆ బిడ్డ వంక చూసి నీ బిడ్డని తీసుకెళ్ళిపో అన్నారట. ఆవిడ ఆ బాబుని ఎత్తుకుని బాబాతో అంటుంటా, బాబా నీవు భగవంతుడవు, నా బిడ్డకు దృష్టి ఇస్తే వాడు భగవంతుని దర్శించి ధన్యత నొందుతాడు అని బతిమాలకుంటా. బాబా చూసేసి వెళ్ళిపోమని చెప్పారు. ఆవిడేమంటోంది వెళ్ళిపోతూ, కళ్ళు ఎందుకు ఇమ్మన్నా అంటే భగవంతుడిని నీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని నోచుకుంటాడు బాబా, అందుకు ఇమ్మంటున్నాను దృష్టి అంది తల్లి. బాబా చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. కొన్ని రోజులు గడిచేటప్పటండి ఆ బిడ్డకి నెమ్మదిగా దృష్టి రావడం ప్రారంభమైందండి. ఇంతకన్నా మహిమ మనకి ఏం కావాలి చెప్పండి. అంటే ఆ పుట్టుగుడ్డితో పుట్టిన పిల్లవాడు భగవంతుని చూడడం కోసమే వాడి కళ్ళు అని తల్లి తపనని తండ్రి గ్రహించాడండి ఆయన. అంటే వెంటనే కళ్ళు ఇచ్చేసి చూసేయన్లే, క్రమక్రమంగా దృష్టి పెరగడం వచ్చింట అతనికి. కొంతకాలానికి అతను 2 కళ్ళతోనూ బాగా చూడగలిగాడు. అతని పేరు గణేష్ కల్లు అని రాస్తున్నారు. అతను ఏంటంటే ఆ తర్వాత అతను భగవంతుడైన బాబాని దర్శనం చేసుకుని దృష్టికి సార్థకం కలిగించుకున్నాడు అని రాస్తున్నారు. అంటే ఈ తల్లి ఏ కోరికతో అయితే కళ్ళు ఇమ్మని అడిగిందో ఆ కోరికను తీర్చుకున్నట్ట బాబా దర్శనం చేసుకుని. అపురూపమైన ఈ వరాన్ని ప్రసాదించిన బాబాను అమితంగా ప్రేమిస్తూ ఆయన సేవ చేసుకుంటున్నాడు అని రాశారు ఇక్కడ. అంటే అద్భుతంగా బాబా దర్శనం కలగడం, బాబా ప్రేమలో తలమునకలవడం, ఆయన సేవలో తరించిన భాగ్యం అతనికి కలిగింది. తల్లి కోరిక కూడా అదే కదా, నిన్ను దర్శించుకుంటే చాలు, భగవంతుని నిన్ను దర్శించుకుంటే చాలు అంది. ఆ కోరికని ఈడేర్చాడు అంటూ ఎండింగ్ లో ఏమని రాస్తున్నారంటే, మన బైబిల్లో యేసు ప్రభువు గుడ్డివారికి కళ్ళు ఇచ్చిన సంఘటనలు చదువుతూ ఉంటాం. ఒకసారి యేసు ప్రభువు నేను మరలా 2వసారి వచ్చినప్పుడు నేను ఈనాడు చేసిన పనులు, చెప్పిన మాటలు మీకు జ్ఞప్తికి తెప్పిస్తాను అన్నట్టండి యేసు ప్రభు. నేను ఇదివరకు అంటే యేసు ప్రభు టైంలో ఇలాగే చేసేవారు. ఆయన నడక రాని వాళ్ళకి కాళ్ళు తెప్పించి కళ్ళు తెప్పించి చేసేవారు. అలా తెప్పించినప్పుడు యేసు ప్రభు అన్నట, నేను మరలా 2వసారి వచ్చినప్పుడు నేను ఈనాడు చేసిన పనులు, అంటే ఈ కళ్ళు తెప్పించడం, కాళ్ళు తెప్పించడం, ఈ పనులు ఉన్నాయి కదా,
ఈ చెప్పిన మాటలు మీకు జ్ఞప్తికి తెప్పిస్తాను అంటున్నారు. అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? బాబా ఆ మహిమ చేసి నేనే ఆ యేస్తుని, నేనే ఆ రాముణ్ణి, నేనే పురాణ పురుషుణ్ణి, నేనే ఆ సనాతనుడిని అని బాబా ఎందుకంటారు ఇప్పుడు మనకు అవగతం కావాలి. కాబట్టి అదే విధంగా ఈ యుగంలో మెహర్ బాబా గుడ్డివారికి కళ్ళు ఇచ్చి ఆనాటి యేసు ప్రభును నేనే సుమా అనే సత్యాన్ని మనకి తెలియపరచారు. వరప్రసాది మెహర్ బాబా అని ముగించారు. ఎంత అద్భుతమో చూడండి. మనం అనుకుంటాం బాబా మిరాకిల్ చేయలేదు కదండి, చేయనన్నారు కదా, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అంటే బాబా అదే అంటారు, మీ విశ్వాసమే నడిపిస్తుంది, మీ ప్రేమే నడిపిస్తుంది అని. అందుకే బాబా తరచూ నన్ను అధికాధికంగా ప్రేమించండి, నా నా సాన్నిధ్యంలో గడపండి, నా కొంగు పట్టుకోండి అంటే ప్రేమ ఏదైనా చేయగలదండి. అందుకని బాబా అంత ప్రేమతో తపనతో ఆ తల్లి అడగడంతో ఆ వరాన్ని ఇవ్వడమేతో పాటు అతనికి ఆ సేవా భాగ్యాన్ని కూడా ఇచ్చారు. బాబా సేవలో తరిస్తున్నాడని కూడా రాశారు. అలాగా వరప్రసాదిగా బాబా ఎన్నో అద్భుత సంఘటనలు ప్రేమికుల జీవితాల్లో జరిగాయి. ఇంకా చాలా అద్భుత సంఘటనలు ఉన్నాయి, కానీ ఈ పుస్తకంలో ఇవే రాశారు. మనం మెహర్ ప్రభు చరిత్రలో కానీ వేరే వేరే బుక్స్ లో కూడా మనం చదువుతూ ఉంటాం. అడగకుండానే కోరికలు తీర్చడం, ఆ ఒక మెరాకిల్లా జరుగుతూ ఉండడం, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. మన ప్రేమికుల జీవితాల్లో కూడా జరుగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రుస్తుంబి ఫలాటి అదే అంటాడు, మనకి తెలిసిన యథార్థ సంఘటన ఇవే, కానీ ఒక్కొక్క బాబా ప్రేమికుడి జీవిత చరిత్ర చూస్తే కొన్ని గ్రంథాలు రాయొచ్చు అంటారు రుస్తుంబి ఫలహాటి. అంటే ప్రతి ప్రేమికుడి జీవితంలో అద్భుతాలు చేశాడండి తండ్రి. ఆయన చేశాడు, ఆయన ప్రేమించాడు కనుక ఆయనతో ఉండగలిగే భాగ్యాన్ని కలిగించాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. అంటే దాన్ని ఇంట్రడక్షన్ ఇచ్చేసి సంకీర్తన గడిపోదాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఆటలాడు చెలికాడు మెహర్ బాబా అని రాస్తున్నారు. రాస్తూ స్టార్టింగ్ లో ఏమంటున్నారంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలుడిగా తన తోటి గోప బాలులతో ఆటలాడేవాడని మనం చదువుతూ ఉంటాం. గోప బాలులతో ఒకడై వారితో సరిసమానంగా కుస్తీలు పడుతూ యమునా నదిలో ఈతలు కొట్టి కోటీబిళ్ళలాడుతూ వారిని మురిపిస్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడు. అదే రీతిన గోపికలను తన ఆటతో పాటలతో మైమరిపించడానికి మైమరిపించాడని మనం విన్నాం. అంటే గోప బాలులతో గోపికలతో కూడా. అప్పుడు ఏమనుకునేవాళ్ళం, గోపికలు గోపబాలురు ఎంత అదృష్టవంతులో, సాక్షాత్తు పరమాత్మ స్వరూపునితోనే ఆటలాడాడు, మనకి కూడా ఆ అదృష్టం దక్కితే ఎంత బాగుంటుంది అనుకోకుండా ఉండలేం. అంటే శ్రీకృష్ణుని లీలలు విన్న వాళ్ళ అందరం కూడా ఒక రాధను తలుచుకున్న, ఆ గోప బాలులను తలుచుకున్న మనకు కూడా అనిపిస్తుంది, అయ్యో వాళ్ళకి ఎంత అదృష్ట భాగ్యం కలిగింది, మనకు కూడా కలిగితే బాగుండే అని మనకు అనిపించకుండా మనదు, మనకి కూడా ఆ అదృష్టం దక్కితే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం కదా. మరి నిజంగా భగవంతుడు సామాన్య మానవుని స్థాయికి దిగి వారితో ఆటలాడడం సాధ్యమా అని కూడా అనుమానించేవారు ఉంటారు. కానీ భగవంతుడు ప్రేమమయుడు గనక అందరితోనూ సరిసమానంగా మెలుగుతాడు, వారితో ఆడతాడు, పాడతాడు, తనే ఆడతాడు, పాడతాడు అనే సత్యాన్ని అవతార పురుషుడైన మెహర్ బాబా నిరూపించారు అని రాస్తున్నారు. తన వద్దకు వచ్చిన వారి కోసం తన మండలి వారితోనూ ఆడుతూ పాడుతూ చెలికానిగా ప్రవర్తిస్తూనే ఆటలతోనే వారికి ఆధ్యాత్మిక ప్రబోధం చేసేవారని అనేది ఒక్క మెహర్ బాబాకే చెందుతుంది అని రాస్తున్నారు. అంటే ఆటలాడు చెలికాడు మెహర్ బాబా అని రాసి, ఆ కృష్ణావతారంలో కృష్ణుడు గోపబాలులతో గోపికలతో ఎలా ఆడేవాడు, ఎలా నదిలో ఆ యమునా నదిలో ఈత కొట్టేవాడు, ఇవన్నీ సంఘటనలు విన్న మానవుడు ఎప్పుడైనా సరే మనకు కూడా ఆ భాగ్యం కలిగితే బాగుండు, నిజంగా భగవంతుడు అలా కిందకి దిగి వస్తే అలా మనతో ఆడతాడా, అంత అదృష్టం మనకు కలుగుతుందా అనుకుంటే ఈ అవతారంలో బాబా ఆ అదృష్టాన్ని కల్పించాడు ప్రేమికులకి మండలికి అని చెప్తున్నారు. అంటే ఈ ఆటలాడడం, ఇలా ప్రేమికులతో దగ్గరతనం చేసుకోవడం, ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక ప్రబోధం కోసం ప్రభువు చేసిన చర్య అని చెప్పి ఇక్కడ ఆటలాడు చెలికాడు మెహర్ బాబా అని చెప్తున్నారు. మరి ఈ సంఘటనని రేపు మనం చదువుకుందామండి. ఇంతటితో ఈ మెహర్ మధుబిందువులు అనే పుస్తక రీడింగ్ ని ముగించుకుందాం. సంకీర్తనలోకి వెళ్ళిపోదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి.